ఫ్రెండ్స్ మనలో చాలామంది ఏదైనా ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు, లేదా ఒక సక్సెస్ స్టోరీ విన్నప్పుడు, ఒక సక్సెస్ స్టోరీ చదివినప్పుడు వాళ్ళు ఆ క్షణం నిర్ణయించుకుంటారు. మేము కూడా మా గోల్స్ కోసం కష్టపడాలి. మేము కూడా సక్సెస్ అవ్వడానికి మేము ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని. నైట్ పడుకునే ముందు వాళ్ళు అనుకుంటారు మార్నింగ్ 5:00కి లేవాలి. ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అండ్ యోగా చేయాలి, రన్నింగ్ చేయాలి అని 5:00కి అలారం మోగగానే దాన్ని ఆఫ్ చేసి పడుకుంటారు. ఇంకా యథావిధిగా రోజు గడిచిపోతుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, ఫ్రెండ్స్‌ని, మనుషుల్ని చూసి అరే! ఇప్పుడు చేయకుంటే ఏముందిలే, నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని వాయిదా వేసుకొని వారిని వారే సమర్థించుకుంటూ పోతారు. అలా కొద్ది రోజులు గడిపేస్తారు. మళ్ళీ తరువాత ఎప్పుడైనా ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు, సక్సెస్ స్టోరీ విన్నప్పుడు, సక్సెస్ స్టోరీ చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేము ఈసారి మా గోల్స్ కోసం ఖచ్చితంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని. ఎందుకంటే ఈసారి వాళ్ళు ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, వారికప్పుడు అర్థమవుతుంది. అరే! ఇక నుంచైనా నేను హార్డ్ వర్క్ చేసి మనీ సంపాదించాలి, నా ఫ్యామిలీని రన్ చేయాలి అని. ఈసారి ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వారు ఈసారి ఆర్థిక పరిస్థితి కారణంగా వారు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ విషయం వారిని కొంచెం కష్టపడేదానికి గురితీస్తుంది. కాబట్టి వారు ఈసారి ఖచ్చితంగా ప్లానింగ్‌ని ఖచ్చితంగా ప్రాపర్‌గా పాటిస్తారు. ఎందుకంటే వారికి డబ్బు విషయం అప్పుడు తెలుస్తుంది. అండ్ వాళ్ళ గోల్స్ విషయం అండ్ వాళ్ళకు టైం ఎంతుందో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఫైనల్‌గా వచ్చేసి వాళ్ళు వేసుకున్న ప్రాపర్ ప్లానింగ్‌ని 1 వీక్ అలా 2 వీక్స్ అలా పాటిస్తారు. ఆ తర్వాత వాళ్ళు యథావిధిగా అరే! ఏముందిలే ఇప్పుడు చేయకుంటే ఏముంది అని మోటివేషన్ తక్కువయ్యి, వాళ్ళకి మోటివేషన్ లేక అప్పుడు వదిలేస్తారు దాన్ని. ఫ్రెండ్స్ నిజానికి మీకు మాట చెప్పనా? మనం మోటివేషన్‌తోనే చదవాలంటే చదవలేము. నువ్వు ఒక మోటివేషన్ స్టోరీ విన్నప్పుడు, లేదా సక్సెస్ స్టోరీ చూసినప్పుడు, లేదా సమ్ మనీ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి చదివితే అది చదువు కాదు. అసలు మన మైండ్‌కి కూడా ఎక్కదు. ఎందుకంటే నువ్వు మోటివేషన్‌తోనే 24 అవర్స్ చదవాలంటే చదవలేము. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మనం ఎక్కడున్నాము? మనం ఎవరు? మనం ఏం చేయాలి? మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అనేదాన్నైతే మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం మోటివేషన్‌తో చదివితే అది చదువు కాదు అసలు. కాబట్టి మోటివేషన్ చూడాలి. ఎప్పుడు మనం 24 అవర్స్‌లో 1 అవర్ మనకు నచ్చకుండా మనకు వెళ్ళిపోయినప్పుడు, మనకు చదవడానికి ఇంట్రెస్ట్ రానప్పుడు అప్పుడు మనం చూడాలి. అదే గాని స్టార్టే మనం మోటివేషన్‌తో స్టార్ట్ చేస్తే అవ్వదు. ఎందుకంటే మనకుండాలి పట్టుదల సాధించాలి అని. కాబట్టి ఎవరైతే ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నారో, కనీసం ఇప్పటి నుంచైనా వాళ్ళు చేంజ్ అవ్వడానికి చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.